మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. జాయ్ సమ్మక్కాయ నమ. జాయ్ సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. జూన్ మాసం వృశ్చిక రాశి ఫలితాలు. మరి ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, స్థాన బలము, కళ్యాణ బలము. కళ్యాణ బలం అనగా వీళ్ళకి కళ్యాణ బలంలోనే వీళ్ళకి కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు, అవి అనుకూలంగా ఉండవు. వీళ్ళు సొంతంగా చేసుకుంటారు, దాంట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి ఏది చేసినా ఎందువల్ల ఇలాగ డిస్టర్బెంట్ అవుతుందా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి వీళ్ళ పేరులో లగ్న దోషం కనబడుతుంది. లగ్న దోషం అనగా కళ్యాణ విషయంలో వీళ్ళు మంచిగా ఆలోచిస్తారు, ఎదుటి వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. కానీ ఆ కళ్యాణ దోషం వల్ల, లగ్న దోషం వల్ల మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల్లో చికాకుల వల్ల ఇబ్బంది పట్టు ఆ ఇబ్బందితో వీళ్ళు ఎడిపోతారు. దానివల్ల సమస్యలు పెరుగుతుంటాయి. రెండోది, భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు ఎదురవుతుంటాయి. అంటే కొంతమంది కొన్ని ఆశలు చూపించి కొంత మోసం చేస్తుంటారు. ఆ ఆశకి వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలకి ఆశపడి వాళ్ళు చెప్పిన దానికి కరెక్టే అనుకొని వాళ్ళు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తప్పుడు నిర్ణయాల వల్ల వాళ్ళ జీవితంలో, వాళ్ళ కెరీర్లో చాలా వరకు ఇబ్బంది పాలవుతారు. చాలా వరకు ముందుకు పోరు, వెనక్కి పోరు, ఏ పని కాదు, మనశ్శాంతి ఉండదు, ఏదో ఒక సమస్య, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, బయటికి పోయినా మనశ్శాంతి ఉండదు, మానసికమైన ఒత్తిళ్లు ఎక్కువగా కనబడుతుంటాయి. కాబట్టి వీళ్ళు చేసే పనులలో కొన్ని గ్రహాలు కొన్ని డిస్టర్బెంట్ అవుతుంటాయి. అవి డిస్టర్బెంట్ అయిన తర్వాత ఏ పని అనుకున్నా, ఎక్కడికి పోయినా కూడా మనస్సు శాంతి అనేది ఉండదు. చేతికాడికి వస్తుంటుంది, చేయి జారిపోతుంటుంది, నోటికాడికి రావాల్సింది దూరం వెళ్ళిపోతుంటుంది. అది ఎందువల్ల అవుతుంది, ఏమిటా అని చాలామందికి కొన్ని సందేహాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ మీద ఉండాల్సిన రావుకేతువ, కుజదోషం, గ్రహదోష నిబంధన, ఇలాంటి గ్రహాలు కొన్ని ఎదురవుతుంటాయి వాళ్ళకి. అవి ఎదురైన కాడి నుంచి ఏ పని వాళ్ళకి కాదు, పెద్ద పని కూడా వాళ్ళకి దగ్గరికి వస్తుంది, నోటికి ఎంత పోకుండా పోతుంటుంది. మరి ఈ రాశిలో మెయిన్గా విద్యాదారులకి, అంటే చదువు, మంచి విద్య, పెద్ద పెద్ద ఆలోచనలు, మంచి ఉద్యోగం గురించి, ఒకదాన్ని సాధించాలన్న ఒక పట్టుదల, డబ్బులు సంపాదించాలన్న ఒక పట్టుదల, పెద్దవాళ్ళు కుటుంబాన్ని అభివృద్ధిగా చేయాలని ఒక పట్టుదల వీళ్ళకు ఉంటుంది, ఎక్కువ శాతం ఉంటుంది. మరి ఆ విధంగా చాలా వరకు కనబడుతుంది. మరి ఇలా జీవిత యోగంలో చూసుకుంటే మరి ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకి వ్యవసాయంలో కూడా కొన్ని ఇబ్బందులు, తర్వాత వ్యవసాయంలో కూడా పక్కన భూములు ఉండవలసిన వాళ్ళకి భూమి తగాదులు రావటం, లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటం, అది పోలీస్ స్టేషన్ దాకా పోవటం, దానివల్ల సమస్యలతో సతమతమై తిరుగుతూనే ఉంటారు. అది ఎందువల్ల అంటే ఈ గ్రహ ప్రభావం వల్ల అలా జరుగుతుంటాయి. మరి ఆ గ్రహ ప్రభావం వల్ల వాళ్ళకి అలా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఏ పూజా బలం చేస్తే బాగుంటుంది, ఏ దైవారాధన చేస్తే బాగుంటుంది అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. వీళ్ళ పేరు బలంలో చూసుకుంటే మరి కొడుకులు కానీ, కోడళ్ళు కానీ వీళ్ళ గౌరవాన్ని, వీళ్ళ అభిమానాన్ని, వీళ్ళ ప్రేమని, వీళ్ళ డబ్బుని కొద్దిగా భంగం చేయాల్సిన కర్మ యోగం అనేది వీళ్ళ జాతకంలో రాబోతుంది. అంటే పెద్దవాళ్ళ నుంచి కాదు, వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, మనవడు, మనవరాల నుంచి లేనిపోయిన సమస్యలు, ఆ సమస్యల వల్ల ఇల్లు జనాలలో కొంత అల్లరి పాలు కావటం, అన్నీ ఉంటాయి. భగవంతుడు ఇచ్చినట్టుగా డబ్బులు, బంగారము, ఆస్తి, హోదా, పేరు, గౌరవం అన్నీ ఉంటాయి. కానీ అన్నీ ఉన్నా కూడా ఈ చిన్న వాళ్ళ వల్ల నుంచి
లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురవుతాయి. ఆ సమస్యలతో వీళ్ళు ఎన్నో రోజులు సంపాదించుకున్న గౌరవం, ఎన్నో రోజులు సంపాదించుకున్న ప్రేమ, ఎన్నో రోజులు సంపాదించుకున్న ఆస్తులు కానీ రోడ్డు మీదకి వచ్చేస్తాయి. అలా రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాడు ఎంత వాడైనా కానీ ఏ సమస్య ఉన్నా కూడా అది ఇంటికాడ పరిష్కారం అయిపోవాలి. ఇంటికాడ పరిష్కారం కాకోకుండా అది బయటికి వచ్చినా, ఒక పోలీస్ స్టేషన్ కాడికి వచ్చినా, ఒక బయటికి వచ్చేసింది అనుకోండి, దానివల్ల ఎన్ని కోట్లు సంపాదించుకున్నా కూడా ఆ జీవితానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉండదు. మరి ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతున్నారు. మరి దీనికి మార్గం ఏమన్నా ఉందా లేదా గురువు గారు అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. మరి దీనికంటూ ఒక మార్గం అనేది ఉంది. ఆ మార్గం మనం తెలుసుకోవాలనుకుంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకి దక్కవు. కాబట్టి వాళ్ళ మీద, పిల్లల మీద ఉండాల్సిన గ్రహ ప్రభావం ఏమిటి, పెద్దవాళ్ళ మీద ఉండాల్సిన గ్రహ ప్రభావం ఏమిటి, మరి ఏమేమి జరుగుతుంది, విషయం ఏమిటా అనేది చాలా వరకు తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకునేట్టుకైతే వాళ్ళ కుటుంబానికి అన్ని విధానాలుగా మంచిగా కలిసి వస్తుంది, మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి ఆ గ్రహాలు పోయేట్టుగా ఒక మంత్ర బలం అనేది ఒకటి ఉంటుంది. ఆ మంత్ర బలాన్ని చదివి 9 వారాల పాటు మేనుగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి శ్రీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ తమలపాకుతో 9 వారాల పాటు పూజా బలం చేసి 9వ వారం లాస్ట్ రోజున వడమాల అనగా వడలతో తయారు చేసి, మన సొంతంగా వడలు తయారు చేసి దాన్ని ఒక మాల మాదిరిగా గుచ్చి స్వామికి వేయాలి. అలాగే వేసినట్టుకైతే మీ ఇంట్లో ఉండాల్సిన అష్టదరిద్ర దోష గ్రహ ప్రభావము పటాపంచలైపోతుంది, దిష్టి ప్రభావము పక్కగా పోతుంది, మైండ్ బాగుంటుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, చేసే ఉద్యోగాలు ముందుకు వస్తాయి. ఏ కార్యక్రమం చేసినా కూడా 100% వాళ్ళకి విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా ముందుకు రాకోకుండా చేతికాడుకు వచ్చింది నోటికి అందకపోకుండా పోతుంటుంది. చాలామందికి ఎంతో కష్టపడుతుంటారు, కానీ ఎంత కష్టపడ్డా చేతికాడికి రాదు. అది ఎందువల్ల, సమస్య ఏమిటి, దాని కారణం ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి మాకు సంప్రదించినట్టుకైతే జాతక చక్కెర కుండలి వేసి మొత్తం చూసి చెప్పగలుగుతాం. శ్రీ మేడారంలో మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున శిలకల గుట్టకెళ్ళి ఆ గుట్టలో మేము తపస్సు చేసి, తపస్సుతో పూజా బలం చేసి, పసుపు కుంకుమ వేసేసి మేము వేరుని తీస్తాం. అది ఈ వేరు వచ్చేసి సభా వేరు అంటారు. నరదిష్టి వేరు, కన్ను దిష్టి, ప్రజాదిష్టి, కుటుంబంలో మనశ్శాంతి, ఆరోగ్యము, చేయాల్సిన కార్యక్రమాలు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా ఈ వేరుని మేము పూజా బలం చేసి ప్రజలందరికీ ఇస్తున్నాము ఫ్రీగా. కాబట్టి మా ఆఫీస్ వచ్చి హైదరాబాదులో దిల్సుఖ్ నగరు సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ ఎదురుగా శ్రీ చిప్పాబాబయ్య కాంప్లెక్సు, ఇక్కడ శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్యాల పీఠం ఉంది. మీరు వచ్చి ఈ వేరుని మీరు స్వీకరించినట్టుకైతే మీలో ఉండాల్సిన కష్టాలు, నష్టాలు, దరిద్రాలు, శూన్యాలు మొత్తం పోతాయి. అన్ని విధానాలుగా మీకు మనశ్శాంతిగా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. కాబట్టి దూరంలో ఉండవలసిన వాళ్ళు చాలామంది, గురువుగారు మరి మీ దూరంలో ఉన్నాము, మరి మాకు ఎలాగ చెందిత్తండి మాకు అని చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి మీకు దూరం నుంచి మాకు ఫోన్లు అనేది చేసి మీ అడ్రస్ని మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మీకు ఏ వస్తువు అనేది ఇవ్వాలనేది పూజ చేసి ఆ అమ్మవారు వస్తువు వేరు అనేది మీకు ఈ వేరుతో పాటు అక్షింతలు కూడా మంత్రక్షణ అక్షింతలు, నరఘోష లేకోకుండా అమ్మవారు కుంకుమ, కుబేర కుంకుమ పూజా బలం చేసి మేము ఫ్రీగా ఇస్తున్నాము. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఫోన్లు చేసి, దూరంలో ఉన్నట్టుకైతే మరి ఆ దూరం నుంచి మాకు ఫోన్ చేసి మాకు అడ్రస్ వాట్సాప్ ద్వారా పంపించినట్టుకైతే
మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. ఇది అమ్మవారు వేరులు కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే నీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏమిటనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.